పాపుల రక్షించలోక మూనాకే తెంచిన నామమిది పరలోకమున చేర్చు నామమిది పరలోకమున చేర్చు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు ఓగాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు ఓగాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధన గదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది శోధన గదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ప్రభు వల్ల కొరకైన వర్తమాన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఒంటరి వారంగా ఉన్నటువంటి మనలను ప్రభు ఏమాత్రము విడిచిపెట్టలేదు. మనందరి పట్ల ఆయన అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటూ ఉన్నాడు. అటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం మరి ఎక్కడా చూడం. దేవా, నీ వంటి దేవుడు మరి ఎక్కడ ఉన్నాడు అని మనం పలకటం తప్ప ప్రాక్టికల్ జీవితంలో మన దేవుడు మనకి ఎంతైనా నమ్మకమైన దేవుడుగా, తోడై ఉన్న దేవుడుగా, ఇమానుయేలు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అటువంటి ధన్యుల గుంపులోనికి దేవుడు మనల్ని చేర్చినాడు. కానీ ఆ ధన్యత కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పటికీ కూడాను మన యొక్క బలహీనతలను బట్టి, మన యొక్క ఉనికిని బట్టి, మన స్వభావాన్ని బట్టి, మనకున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడాను ప్రతినిత్యం పడిపోయేవాళ్ళమే మనం. మనకు ఏ శక్తి లేదు, స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేనటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. అయినప్పటికీ ప్రభు మనలను ఎడతెగకుండా ప్రేమించేటువంటి వాడిగా మనం ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో ఆయనకు దుఃఖాన్ని, ఆయాసాన్ని, బాధను కలిగించే వారంగా మనం ఉంటాం. కానీ వీటన్నిటిలో కూడాను ఆయన వాటన్నిటినీ మర్చిపోతాడంట. విలాప వాక్యాలు అంటాడు,
మన ఎడల ఆయన దినదినము నూతనంగా వాత్సల్యత పుట్టించేటువంటి విధంగా ప్రవర్తిస్తాడు. నిజానికి మనం శిక్షకు అర్హులం, నిజానికి మనం త్రోసివేయబడవలసిన వారము. కానీ ఆయన మన ఎడల పుడుతున్నటువంటి ఆ యొక్క వాత్సల్యతతోటి మరలా ఆయన మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంచబడింది, ఆ సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఆ బల్ల మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ బల్ల మనల్ని సరిదిద్దాలని కోరుకుంటూ ఉంది. ఆ బల్ల మనను హెచ్చించాలని కోరుతూ ఉంటుంది. ఆ బల్ల మనలను బలపరచాలని కోరుతూ ఉంటుంది. ప్రతి విధమైనటువంటి బలహీనతల్లోనూ పతనంలోనూ వాటన్నిటిలో కూడాను సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపు చూసినప్పుడు తిరిగి కోల్పోయినటువంటి దానిని పొందగలిగేటువంటి గొప్ప ఔన్నత్యం అందులో ఉంది. ఆ బల్ల మీద ఏముంది? ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె, ఆ బల్ల మీద ఉన్నటువంటి ద్రాక్ష రసం, ఇది మామూలువే కాదు సుమా. అది నీ కొరకు నా కొరకు విలువబడినటువంటి ఆయన శరీరం, నీ కొరకు నా కొరకు చిందించినటువంటి ఆయన యొక్క రక్తం. అందులో శక్తి ఉంది, అందులో బలం ఉంది. వాటిని మన మధ్యలో ఉంచుట ద్వారా ప్రభు మనలను బలపరచాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఆరాధన సమయంలో మనం చూసాం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి చూసి ఆ నరుని ఆయన బలపరచటం కోసం సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచి వారిని ఆశీర్వదించి ఈ భూమిని నింపండి, ఫలింపచేయండి అని చెప్పేసి గొప్ప చేసి అధికారాన్ని ఇచ్చి వీటన్నిటిని ఇచ్చిన తర్వాత ఆయననే మర్చిపోయేటట్లుగా మనం ప్రవర్తించినటువంటి పరిస్థితుల్లో అనేక విధాలైనటువంటి మార్గాలను మన యొక్క పాపము నుండి నిష్కృతి కలిగించటానికి, విమోచన కలిగించటానికి, విముక్తి కలిగించటానికి రకరకాలైనటువంటి పరిష్కారాలు ఆయన చేస్తూ వచ్చి ఉంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం ద్వారా, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతుల ద్వారా సరిదిద్దాలంటూ కోరుకు వచ్చి ఉంటున్నాడు. ఆయన నుండి మనం దూరస్తులుగా వెళ్లకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చినాడు. ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టాలనేటువంటి ఆలోచనతోటి మనుషులతోటి ప్రవర్తించలేదు. ఆయన యొక్క సంకల్పం ఏంటంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని చెప్పేసి, అందరూ ఆయన యొక్క నామాన్ని ఒప్పుకోవాలి, అందరూ ఆయన మోకాలు ఆయన ఎదుట వంగాలి అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. ప్రియులారా, ఆయన హృదయ ఆంతరంగం ఏంటంటే మనమందరం కూడాను ఆయన ఉన్న స్థలంలోనికి వెళ్ళాలి అనేటువంటిది, మనల్ని అందరినీ ఆయన తన దగ్గరకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశ్యం. ఆయన మనల్ని చేర్చుకోవాలి అనేటువంటిది ఆయన ఉద్దేశ్యం. ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క హృదయ ఆలోచనలు కొన్నిటిని తలపోసుకుందాం, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా మరి సంధిస్తూ ఉంటూ ఉన్నాడు, దేవుడు నాతోటి ఎందుకు ఈ విధంగా డీల్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆయన కోరుకున్నటువంటి రీతిగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా, ఆయన ఏ విధంగా నన్ను అనుకుంటూ ఉన్నాడో అలాగనే నేను నడుచుకుంటూ ఉన్నానా, ఆయన ఉద్దేశ్యములు నాలో నెరవేర్చడం కోసం నేను నా వంతు ప్రయాస పడుతూ ఉన్నానా అనేటువంటి ప్రశ్నలు వేసుకుందాం. ఆ ప్రశ్నలను పరిశీలన చేసుకుందాం. ఆ ప్రశ్నలు మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11 అధ్యాయం చెప్పినట్లుగా నాకు నేనే వేసుకొని ఆ బల దగ్గర పరీక్ష చేసుకుందాం. మనమందరము కూడాను మనము పరీక్ష చేసుకుందాం. దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై కీర్తనలు 65 4వ చరణం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 65 4వ చరణం అందరం కలిసి
చదువుకుందాం. నీ ఆవరణంలో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. ఇది కూడాను అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రభు తన చదవబడినటువంటి లేఖన భాగంలోను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆరాధన సమయంలో చూస్తుంటున్నాము. ఎక్కడి వారమో, ఏ విధంగా ఉన్నవారమో ప్రభు మనల్ని పట్టుకున్నాడు. ఆయన యొక్క మందిరం, ఆయన యొక్క శరీరం అనబడేటువంటి శరీరంలో అంగములుగా మనల్ని అందరినీ చేర్చినాడు. ఆ విధంగా చేర్చి ఆయన యొక్క మందిరం అనబడేటువంటి యొక్క మందిరంలో ఉన్నటువంటి మేలుల చేత మనలను తృప్తిపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. ఆయన మనలను తృప్తిపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగిన తృప్తిపరచు నిమిత్తమై ప్రభువు మనలను ఏర్పరచుకున్నాడు. మరి ఇంక ఏ ఉద్దేశం లేదు ఆయనలో. మన ద్వారా ఏదైనా మంచి జరుగుతుందా ఆయనకి? మన ద్వారా ఏదైనా మంచి జరిగేటువంటి పనులు మనం చేస్తూ ఉన్నామా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను మళ్ళా మన పాత స్వభావాన్ని అనుసరించి అటు ఇటు ఉండేవాళ్ళంగానే ఉంటాం. కానీ దేవునికి ఎప్పుడు కూడాను సహకరించే వాళ్ళంగానో లేకపోతే ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగానో ఉండం. ఎందుకంటే మన స్వభావమే అంత. మన యొక్క స్వభావం అటువంటి స్వభావం. ప్రియులారా, అయినప్పటికీ మనల్ని ప్రభువు ఓర్చుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని భరించడమే కాకుండా ఆయన ఎంతో దీర్ఘశాంతం వహించిన వాడై మనం పూర్తిగా మారిపోవాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు వారం వారం వర్తమానాలు మనం వింటాం? ఎందుకు దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి దేవుని యొక్క మాటలు వినాలని ఆతృతపడుతూ ఉంటాం? ప్రభువు కోరుకున్నది ఒకటి. ప్రభువు మనమందరం కూడాను కుటుంబములుగా ఆయన ఎదుట కనబడాలని ఆయన మనకు ఆజ్ఞాపించున్నాడు. ఆ కారణం చేత ప్రభు యొక్క సన్నిధికి మనం వస్తాం. ప్రభు యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకించి మన యొక్క సంఘంలో, మన సహవాసంలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటంటే 3 ఆధిక్యతలు. ఒకటి, దేవునిని మనం వ్యక్తిగతంగా ముఖాముఖిగా, ప్రభువా నేను ఫలానా స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఫలానా పరిస్థితుల్లో నువ్వు నన్నప్పుడు నన్ను దరి చేర్చుకున్నావయ్యా, నీవు నన్ను దృష్టించినావయ్యా, నన్ను కనికరించినావయ్యా, నన్ను ఓదార్చినావయ్యా, నన్ను స్వస్థపరిచినావయ్యా, నన్ను బాగు చేసినావయ్యా, నన్ను రక్షించినావయ్యా అని వ్యక్తిగతంగా దేవునికి మనం ఆరాధన చేసేటువంటి ఆ భాగ్యము దానికి దేవుడు మనకి ఇక్కడ ఇచ్చి ఉంటున్నాడు. మరి ఇంకెక్కడ ఇటువంటి అవకాశం ఉండదు. రెండవది, ఈ యొక్క ప్రపంచమంతా వెతికినప్పటికీ కూడాను దొరకనటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు బల్ల అనబడేటువంటి సమయంలో మనకి ఇస్తుంటూ ఉన్నాడు. అదేంటో తెలుసా? ఒకవేళ నేను దేవునికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా దిశలో నేను పనిచేస్తూ ఆయనకు దుఃఖాన్ని, బాధను కలిగించినప్పుడు, ఆయన గాయాన్ని నేను రేపుతున్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడటం ద్వారా ప్రభు యొక్క బలను సమీపిస్తూ ఉంటుండగా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో అనేటువంటి మాటను బట్టి, దేవుడు దైవజనులతో మాట్లాడుతున్నటువంటి సంగతులను బట్టి ఆ యొక్క వాక్య భాగాలు మన గమనంలో తీసుకొని రాబడినప్పుడు ప్రభు అంటాడనమాట, నువ్వు వాటన్నిటినీ కప్పుకోకుండా ఒప్పుకో అని చెప్పేసి అని అంటాడు. ఆ విధంగా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క పాపములన్నింటినీ కూడాను పరిహరించేటువంటి వాడిగా ఉంటున్నాడు. దానిని ఈ భాషలో ఏం చెప్తామంటే సరిదిద్దుకోవటం అని చెప్పేసి అని అంటాం.
సరిదిద్దుకోవటం అనేటువంటి గొప్ప భాగ్యం. మన జీవితంలో ఎటువంటి పొరపాటు, ఎటువంటి ఆలోచన, ఎటువంటి క్రియ, ఎటువంటి నడక మనం ప్రభువుకు విరుద్ధంగా చేసినటువంటి వాటన్నిటిని కూడాను తిరిగి సరిదిద్దుకొని ఆయనతో సమ్మతించి వెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు బల సమయంలో మనకి ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, మూడవదిగా మనకు కలిగినటువంటి ఆధిక్యత ఏంటంటే, ప్రభువును మనం మరి ఎంతగా సమీపంగా వస్తూ ఉంటామో అంతగా ప్రభు మనకు సన్నిహితంగా తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉండి, మన యొక్క జీవిత యాత్రలో వేస్తున్నటువంటి ప్రతి అడుగులో కూడాను ఇది త్రోవ, ఇది మార్గం, ఇది అడుగు, ఈ విధంగా నడు అని చెప్పేసి మనతో ప్రతి విషయాన్ని బోధించేవాడుగా మనకు ఆయన ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతాడు. ప్రతి దినము కూడాను ఆయన మన మార్గాన్ని సరిదిద్దేవాడిగా ఉంటాడు. ప్రతిరోజు కూడాను ఆయన యొక్క మార్గాలను మన ఎదుట ఉంచి వీటిల్లో నడువు, వీటిలో నడువు అని చెప్పేసి చూపించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా ఆయన జీవము కలిగినటువంటి వాడు కాబట్టి మనతో మాట్లాడేటువంటి దేవుడిగా ఆయన మన ముందు ఉంటాడు. ఈ విధమైనటువంటి మేలులతోటి ఆయన మందిరంలో దేవుడు మనలను తృప్తిపరిచేటువంటి వాడుగా మనకు ఉంటున్నాడు. రేపేం జరుగుతుందో తెలియదు, కానీ ప్రభు మనకు తన యొక్క బయలుపరుపు ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా రేపటి దినానని కాదు, ఈ యొక్క జీవితం లేకపోతే ఈ యొక్క మరి లోకమనబడేటువంటిది మార్పు చెందనై ఉన్నది అని చెప్పేసి ప్రకటన గ్రంథకర్త తెలియపరుస్తూ ఉంటాడు. అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యంలో రాబోయేటువంటి దినాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సంగతులన్నింటినీ కూడాను నీ కొరకు, నా కొరకు, మన యొక్క జాగ్రత్త నిమిత్తమై దేవుడు లేఖన భాగాల్లో వాటన్నిటినీ వ్రాయించి ఉంచి ఇచ్చినాడు. వాటన్నిటిలో కూడాను ప్రభువు మనతోటి దినదినము కూడాను ప్రస్తావిస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా మీ జీవితాన్ని సరి అయినటువంటి దిశలో నడిపించుకోమని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విధంగా అందరితోటి ఆయన సంప్రదిస్తూ ఉంటున్నాడు. అలాగున అందరినీ ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు అని చెప్పేసి, ఆయన ఇంటిలో, ఆయన ఉండే స్థలములో, ఆ యొక్క సీయలలో, ఆయన యెరూషలేములో నేను కూడాను ఉండటానికై ఆయన సంకల్పించిన సంకల్పం, నన్ను ఏర్పరచుకోవటం కోసం ఆయన పడినటువంటి కష్టం, ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. నీ ఆవరణంలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అనేటువంటి గుంపులో మనల్ని చేర్చినాడు. ఆ విధంగా ధన్యులుగా చేయటం కోసం అనేక మేలులతోటి దేవుడు ఇప్పుడు చెప్పబడినటువంటి వాటన్నిటి ప్రకారంగా నడుచుకుంటూ ఉంటే ఆయన అంటాడనమాట, అందరినీ చేర్చుకోవాలనుకున్నాను రా, మీరందరూ నేనుండే దగ్గరికి రావాలనుకున్నాను. అందుకని యోహాను సువార్తలు అంటాడు, నేను మీకంటే ముందుగా వెళుతున్నాను, నేను మీ అందరికీ స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండు స్థలంలో మిమ్మల్ని తప్పకుండా తీసుకుని వెళతాను అని ఆయన మాట్లాడినటువంటి మాట. ఒకవేళ మా ఇంటి తండ్రి దగ్గర స్థలం లేకపోతే నేను మీకు చెప్తాను, కానీ లేదనేటువంటి సమస్య కాదు, ప్రతి వారికి కూడాను స్థలం నేను సిద్ధపరుస్తాను అని చెప్పేసి ఆయన ముందుగా వెళ్ళినటువంటి దేవుడు. ఆయన మాట మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నామండి? మనం ఏం చదువుకున్నాము? పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. జాగ్రత్త, అందరినీ పిలిచాడు, ఏర్పరిచిన మంది కొంతమందే, కొంతమందినే పిలిచాడు, కానీ చేర్చుకున్న వాళ్ళు ఇంకొంతమంది. స్క్రూటనింగ్ చూస్తున్నారా ఏ విధంగా ఆయన స్క్రూటనింగ్ చేస్తున్నాడు? అందరినీ పిలిచాడు. పిలిచినటువంటి వాళ్ళలో ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే, కానీ ఏర్పరచుకున్నటువంటి ఆ కొందరిలో కూడాను చేర్చుకున్నటువంటి వాళ్ళు మరికొందరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ గుంపులో నువ్వు ఉంటున్నావు? పిలువబడిన గుంపులోనా, ఏర్పరచబడిన గుంపులోనా, చేర్చుకోబడేటువంటి గుంపులోనా? చేర్చుకోబడేటువంటి గుంపులో ఉండటం కోసం సిద్ధపడుతున్నావా? ప్రభు అందరినీ ప్రేమించినాడు. ఆయన ప్రేమించినటువంటి గుర్తుగా అనేక కార్యములు చేస్తూ వచ్చినాడు. దేవుని యొక్క లేఖన భాగాల్లో కూడాను కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం.
ఆయన మొట్టమొదటిగా మరొకసారి ఆదికాండం అనేటువంటి పుస్తకంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనుషుని తన కోసం ఏర్పరచుకున్నాడు. ఆదామును ఎందుకు చేశాడండి? ఆదామును ఎందుకు సృష్టించుంటున్నాడు? ఆదాము తనకు సహవాసంలో ఉండటం కోసం ఆయన మరి ఏర్పరచుకుంటూ వచ్చింటున్నాడు. ఆదికాండం పుస్తకంలో గమనించినప్పుడు ఆదాము అవ్వ దేవుడు తన సహవాసంలో ఉండటం కోసం ఏర్పరచుకుంటూ వచ్చినాడు. వారిద్దరితో రోజు సంప్రదించేవాడు, వారిద్దరి దగ్గరికి రోజు వచ్చేవాడు, రోజు వారితోటి మాట్లాడుతూనే ఉండేవాడు. వారి ముగ్గురు కూడాను ఎక్కడున్నారు? వాళ్ళు ఏదేను తోటలో, ఏదేని తోటలో అంటే లోపల ఉన్నారు. ఒకవేళ ఆ దినం వాళ్ళు కనుక అవిధేయత చూపించకపోతే ఈ రోజు మనము కూడాను అందులోనే ఉండేవారేమేమో కదండి. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాము. పోగొట్టుకున్న తర్వాత మరలా దేవుడు మనల్ని కనికరించి అందరి కోసం ఏదైనా చేసినాడు. కనికరించి తిరిగి కొంతమందిని ఏర్పరచుకున్న తర్వాత చేర్చుకునేటువంటి గుంపులో ఉండటం కోసం దేవుని యొక్క ప్రయాస చూడండి. ఇక్కడ ఆదాము అవలు అలాగున మరి ప్రభువులో ఉంటూ ఉంటుండగా వారు అవిధేయత చూపించినారు. వారు దేవుడు లోపల ఉండమని చెప్పి వారిని కోరుకున్నప్పుడు పరిస్థితుల ప్రభావం ఏం జరిగింది మీకు తెలుసు. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి వింటూ ఉంటున్నాము. అవ్వ ఆదాము అవిధేయత చూపారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేసినాడు? ఆదికాండము 3వ అధ్యాయము, దయచేసి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా ఏం చేసినాడండి? ఏదేను తోట ముందు ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఏదేను తోట లోపల ఉన్నారు. దేవుడు వారిని ఏం చేసినాడు? పంపివేసినాడు కాదు. తర్వాత 24వ వచనంలో చదువు. అప్పుడు ఆయన ఏం చేసినాడండి? ఆదామును వెళ్ళగొట్టినాడు. ముందు ఏం చేసినాడు? పంపివేసినాడు అని రాయబడింది. తర్వాత ఏం చేసినాడని రాయబడింది. ఏది మర్యాద? ఏది మర్యాద? ప్రియులారా, ఇది చాలా అది ధ్యానం చేయాల్సినటువంటి సంగతులు ఉంది. ఆదాము అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అంటే ఇక మళ్ళీ ఎన్నటికీ రాకుండా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పరిచినాడు. అక్కడ గమనిస్తే కానీ మొట్టమొదటి మాత్రం ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన సొంత కుమారుడు సొంత చేతులతో సొంత రూపంలో చేసుకున్నటువంటి వ్యక్తిని గమనించండి. మనం కూడాను తల్లిదండ్రులుగా మన పిల్లలు పెద్దవాళ్ళు అయి పెళ్ళి ప్రత్యేకించి ఆడపిల్లలను పంపించేటప్పుడు వివాహం చేసి పంపిస్తామా వెళ్ళగొడతామా? ఆడపిల్లలని పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి పంపిస్తూ ఉంటాం కదా. అప్పుడు వేదన, బాధ, దుఃఖం అన్నీ ఉంటాయి. అదే సమయంలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వసతులు అన్నీ కూడా ఇచ్చి పంపించేస్తాం. అక్కడ సుఖంగా ఉండమ్మా అని చెప్పేసి కదండి. ఇదే విధమైనటువంటి ప్రక్రియ దేవుడు కూడాను తనకు విరుద్ధంగా లేచినటువంటి ఆదాము అవ్వ పట్ల కూడాను డీల్ చేసినాడు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన వారికి చర్మపు చొక్కాయలు వారికి తొడిగించి మరీ పంపించినాడు. ఆ తర్వాత ఆయన వారికి సేద్యం చేసుకునేటువంటి విషయాలన్నింటినీ కూడాను ఆ యొక్క జ్ఞానంలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఏదేని తోటను సేద్యం చేసుకుంటం కోసం అనేటువంటి మాట వాడబడి ఉంది చూశారు. ఆ విధంగా ఆ నేలను తోటను సేద్యం చేసుకోవటం కోసం అన్ని విధములైనటువంటి వసతులు ఇచ్చి ఆయనను పంపించి వేసినాడు. ఇక్కడ నా యొక్క అంశం ఏంటంటే దేవుడు వారిని చేర్చుకోవాలనుకున్నాడు, దేవుడు వారితో ఉంచుకోవాలనుకున్నాడు. కానీ వారి యొక్క అవిధేయతను బట్టి వారు వెళ్ళగొట్టబడవలసి వచ్చింది. తిరిగి చేర్చుకోకుండా
ఉండటం కోసం అక్కడ ఆయన ఏం చేసినాడు, తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షణకు పోవు మార్గమున కాసులకు ఇటువట్టు ఖడ్గజ్వాలలు కూడాను నిర్మించి ఉంటున్నాడు. ప్రియులారా, ఇక అసాధ్యం లోపలికి పోవటం. అటువంటి అసాధ్యమైనటువంటి పరిస్థితులలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, తిరిగి మనలను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం ప్రణాళిక సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దానికోసం ఆయన ఎంత శ్రమపడ్డాడో కదా, దానిని మనం గ్రహించాలి. ప్రియ సహోదర సహోదరి, 4-5 అంశాలు దేవుని యొక్క వాక్య భాగంలో మన యొక్క వినికిడి కోసం ఉంచి ఉంటున్నారు. వారు లోపల ఉండవలసినటువంటి వారు, కానీ వారిని దేవుడు ఏం చేసినాడు, వెలుపలకి పంపించి ఉంటున్నాడు. మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి భాగము, ఆయన ఆవరణములో నిలిచి ఉండలాగిన ఏర్పరచుకొని చేర్చేవాడు ధన్యుడు, ఆయన అనేకుల్ని పిలిచినాడు, కొందరే మాత్రమే మరి ఏర్పరచుకున్న. ఈ మాటలు మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళందరూ నాతోటే ఉండాలనుకున్నాడు, కానీ వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఇప్పుడు ఏదేను తోట వెలుపలికి వాళ్ళు పంపించబడ్డారు. ఇప్పుడు లోపల దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ యొక్క అంశం జాగ్రత్తగా గమనించినప్పుడు నీకు నువ్వే వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నిన్ను ప్రభువు చేర్చుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి, నా బ్రతుకును నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ప్రభు దగ్గర నేను ఏ విధంగా ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర నేను ఏ విధంగా మరి నేను సమైక్యపడాలి అనేటువంటి ప్రశ్నలతోటి ప్రభు యొక్క బలను మనం సంధించాలి. రెండవదిగా మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొదటి వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అక్కడ ఇంకొక వ్యక్తి రాజు అని కనపడుతుంటున్నాడు. ఆ యొక్క రాజు, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక పెండ్లి విందు సిద్ధపరిచినాడు. ఆ పెండ్లి విందు సిద్ధపరిచినప్పుడు వారందరికీ కూడాను మంచి శ్రేష్టమైనటువంటి విందు సిద్ధపరిచినాడు. 4వ వచనంలో క్రొవ్వినటువంటి ఎద్దులను పశువులను వధించి ఆయన సిద్ధపరిచినాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయన ఆ యొక్క విందు గమనించండి. మనమైతే సిద్ధపరుస్తాం, ఎట్లా సిద్ధపరుస్తామని చెప్పంటే, ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళి జరుగుతుందనుకోండి, పెళ్ళి జరుగుతున్నప్పుడు విందు సిద్ధపరచాలంటే మీరు ఏం చేస్తారు? మొట్టమొదటి స్టెప్, డైరెక్ట్గా విందు సిద్ధం చేయమని చెప్తారా? కాదు కదా. మొట్టమొదట మా ఇంట్లో విందుకి ఎవరెవరిని పిలవాలి, పలానా ఇంట్లో ఎంతమంది, పలానా ఊరిలో ఎంతమంది, పలానా దగ్గర ఎంతమంది మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక 1000 మంది అయినారనుకోండి. ఆ 1000 మంది అయినప్పుడు ఆ 1000 మందికి ఏమేమి భోజన పదార్థాలు సిద్ధపరచాలనేటువంటిది ఇంకొక లిస్ట్ తయారు చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత వంట ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఆయనకి లిస్ట్ ఇస్తాం. అప్పుడు ఆయన ఏమేమి కావాలనేటువంటి సిద్ధపరుస్తాడు కదండి. అది మన క్రమం. ఇక్కడ ప్రభువు, ఇక్కడ ఈ యొక్క రాజు విందు ముందుగానే సిద్ధపరిచినాడు. ఎవరికి సిద్ధపరిచినాడు అని చెప్పేసి ఆయన లిస్టు లేదు. ఇక్కడ కూడా గమనించాల్సిన సంగతి ఏంటంటే, అందరూ కూడాను ఆ విందులో పాలు పొందాలనేటువంటిది ఆయన యొక్క ఆంతరంగం. ఇంతమంది అని లిస్ట్ ఏం పెట్టుకోలే. అందరూ రావాలని చెప్పేసి, అందరూ భోజనం చేయాలి, అందరూ నా యొక్క విందును ఆరగించాలని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ ఆ ప్రత్యేకంగా పంపబడినటువంటి విందుకు మరి ఎవరు కూడాను రావటానికి ఇష్టపడలేదు. ప్రియ సహోదర సహోదరి, ఈ మాటల తర్వాత కనుక మీరు చదువుకుంటూ కూర్చున్నట్లయితే, వారు ఆ యొక్క విందులో పార్టిసిపేట్ చేయటానికి వాళ్ళు ఎవరు కూడాను ఇష్టపడలేదు. అప్పుడు పనివాడు వచ్చి, అయ్యా మరి వాళ్ళు రావటం లేదు అని చెప్పాడు. అప్పుడు రాజు కోపం వచ్చింది. 9వ వచనంలో మత్తయి సువార్త 22:9, కనుక రాజమార్గములకు పోయి నీవు కనబడు వారికి అందరికీ పెండ్లి విందునకు పిలువడని దాసులతో చెప్పెను. గో టు ద వేస్, లేన్స్ అండ్ బైలేన్స్, సందులు గొందులు అన్నీ. నేనైతే నువ్వు రావాలనుకున్నా, కానీ వాళ్ళు ఎవరైతే రావాలని కోరుకున్నారో వారు రాలేదు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ప్రస్తావించడం జరిగింది. ప్రియ సహోదరుల సహోదరి, ఈ యొక్క విషయంలో గమనించినట్లయితే
ఒక సంగతి, నిజానికి ఈ భూమి మీద అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనకు ప్రభు మనవాడు కాదు. ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు, నా ఏర్పరచబడినటువంటి జనాంగం కోసం అని చెప్పబడినటువంటి వాడు. కానీ ఈ యొక్క ఏర్పరచబడినటువంటి వారు రాలేదు కాబట్టి దేవుడు తన యొక్క రక్షణ భాగ్యాన్ని మన వైపుకు పంపించినాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ లేన్ బై లేన్స్లో ఉంటుంటుంది మనమే. మన యొక్క పేరు అన్యజనం, మనము దేవుని జనాంగం కాదు, అన్ని జనులం. అయినప్పటికీ దేవుడు ఆ యొక్క తన ఉద్దేశంలో నెరవేర్చుకున్న నిమిత్తమై ఈ విధమైనటువంటి రక్షణ ఏర్పాట్లోనికి దేవుడు మనలను అనుమతించి ఉంటున్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందినాము. ఆ ధన్యుల గుంపులో మనం కూడాను చేర్చబడ్డాం. నిజానికి అడవి చెట్ల వంటి వారం మనం, పిచ్చి మొక్కల లాంటి వాళ్ళం మనం. అటువంటి అడవి చెట్లు అనేటువంటి మనలను తీసుకుని వచ్చి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టులకు మనలను ఆయన అంటుకట్టినాడు. ఆ విధంగా అంటుకట్టబడిన వారం కాబట్టి క్రీస్తు యొక్క సారమును మనం పొందినటువంటి వారముగా, క్రీస్తు బిడలముగా మార్పు చెందబడిన వారముగా రక్షణ మార్గంలోనికి మనం చేర్చబడి ఉంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంగతులు ఉంటాయి. సరే, అది మన అంశం కాదు. కానీ ఇక్కడ ఎవరైతే ఏర్పరచబడ్డారో వారు రావటానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే ఈయన బయటి వారి గురించి ఆహ్వానం అందించినాడో అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రస్తావించబడింది. వారందరూ వచ్చినారు, ఆ పెండ్లి విందుశాల వారు వచ్చిన వారితో నిండిపోయింది అని వ్రాయబడింది. 11వ వచనంలో రాజు కూర్చున్న వారిని చూపడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని చూచి. ప్రియులారా, మన జీవితాల్లో ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉంది. ప్రభు మనల్ని ఆహ్వానించినాడు నిజమే, కానీ ఆ ఆహ్వానానికి ఈ లోకంలో కూడా మనల్ని ఎవరైనా మరి విందుకు ఆహ్వానించిన అనుకోండి, దావత్తుకు ఆహ్వానించిన అనుకోండి, ఎలా వెళ్తాం మనం? ఎలాగ వెళ్తాం? అక్కడ చెప్పబడినటువంటి సిద్ధపడి వెళ్ళాలి అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతోంది. ఉన్న పళంగా మనం వెళ్ళాం, నిద్ర లేచిన తర్వాత వెళ్ళాం, నన్ను రమ్మన్నారు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామండి? ఈ లోకంలో మర్యాద చొప్పున ఉన్న వాటిలో ద బెస్ట్, ఉన్న విషయంలో చాలా అందంగా లేకపోతే చాలా చక్కగా యాక్సెప్టబుల్గా ఉండే విధంగా మనం సిద్ధపడి వెళ్తాం కదండి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా రాజుకు కనిపించినాడు? పెండ్లి వస్త్రము ధరించుకొనని వ్యక్తిగా అక్కడ ఆయన కనిపించాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు అయితే మనందరి జీవితాలలో కూడాను పిలిచినప్పుడు మనల్ని మార్పు చేసి ఉన్నాడు. ఆ యొక్క ఆహ్వానానికి మనల్ని యోగ్యులుగా చేసినప్పుడు మనల్ని మార్పు చేసినటువంటి వాడిగా, ఒక మాటలో చెప్పాలంటే రూపాంతరం చెందించబడిన వారిగా, లేకపోతే బైబిల్ భాషలో చెప్పాలంటే మారు మనసు పొందినటువంటి బిడలంగా దేవుడు మనలను చేసినాడు. అప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనకు అర్హత ఉంటుంది. కానీ మారు మనసు పొందినటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. చాలామంది దేవుని యొక్క మందిరానికి వస్తారు, దేవుని యొక్క మాటలు వింటారు, కానీ వారి యొక్క జీవితాల్లో మనస్సు మార్చినటువంటి దాఖలాలు కనపడవు. కాబట్టి ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, నీ యొక్క మనస్సు మార్చబడాలి, నీ వస్త్రం మార్చబడాలి, నీ రూపు మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి, నీ చూపు మార్చబడాలి. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయంలో కూడాను ప్రభువుకు యోగ్యమైనటువంటి మార్గంలో నీవు క్రీస్తును ధరించుకున్నటువంటి వాడుగా ఉండి క్రీస్తు సన్నిధానంలో జరిగేటువంటి విందుకు వెళ్ళటానికి సిద్ధపడి వెళ్ళాలి. ప్రియులారా, అలాగనే ఈ వ్యక్తి ఏ విషయంలో కూడాను తనను తాను మార్చుకోలేదు, ఏ విషయంలో కూడాను తనను తాను సిద్ధపరచుకోలేదు. కానీ ఆయన యొక్క విందుకు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు 12వ వచనంలో, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండాడు. ప్రియులారా, ఈ మౌనం అనేటువంటిది బహు భయంకరమైనటువంటిది. మన అందరి జీవితాలలో కూడాను ప్రభువు తన మాట ద్వారానో వాక్యం ద్వారానో
పాట ద్వారానో, బండ మీద వ్రాయబడినటువంటి వచనం ద్వారానో, చెట్టు మీద అంటబెట్టినటువంటి స్టిక్కర్ ద్వారానో, లేకపోతే ఆటో వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న మాట ద్వారానో మనందరితోటి మాట్లాడుతూ ఉంటాడు. వి కెనాట్ ఎస్కేప్. నాకు తెలియదు అని చెప్పడానికి లేదు, నాకెవరు చెప్పలేదే అనటానికి లేదు. రాళ్ళు మాట్లాడతాయి అని చెప్పినాడు. ప్రియ సహోదరుడు సహోదరి, వాటన్నిటిని బట్టి గ్రహించవలసింది ఏంటంటే, నేను మార్చుకోవాలి, నేను సిద్ధపడాలి, ఆ విందులో వెళ్ళటం కోసం నేను తయారవ్వాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఆ విధంగా కాకుండా ఈ వ్యక్తి ఏమి నాయనా అని చెప్పంటే మౌని అయి ఉన్నాడు. బహుశా నువ్వు కూడా ఆ విధంగా ఉంటావేమో. ప్రభువు నీ కోసం సిద్ధపరిచింది నిజమే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని ఆశపడింది నిజమే, నువ్వు కూడాను ఆశపడ్డావు ఆయన దగ్గరకు వెళ్ళటం కోసం, లోపలికి వెళ్ళటం కోసం నువ్వు కూడా ఇష్టపడ్డావు. ఆయన కూడా అంగీకరించినాడు, లోపలికి రానాయనా అని చెప్పేసి. కానీ లోపం ఎక్కడుందంటే, లోపలికి వెళ్ళటానికి ఆశ ఉంది, కానీ నిన్ను నీవు సిద్ధపరచుకోవటం కోసం మాత్రం నువ్వు ఆయత్తపడలా. జాగ్రత్త. సిద్ధపరచుకుంటున్నావా? సిద్ధపరచుకుంటానికే ప్రభు మనకు సమయం ఇస్తూ ఉంటున్నాడు. రోజు రోజు, వారం వారం దేవుని తన దాసుల ద్వారా, తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా రూపాంతరం చెందడం కోసం ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండటం కోసం కాదు. యూ హ్యావ్ టు చేంజ్. నిన్ను నువ్వు మార్చుకోవాలి. అటువంటి ప్రక్రియ నీలో ప్రారంభం అవ్వాలి. ఆ విధంగా క్రీస్తుని ధరించుకున్న వాడుగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెల్పటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటై ఉండునని వారితో చెప్పెను. ప్రియ సహోదర సహోదరి, నేనైతే లోపలికి వెళ్ళాలని ఆశపడ్డాను, కానీ అక్కడ లోపలికి వెళితే నేను అక్కడ స్థిరపడటానికి, ఉండటానికి అర్హత నాకు లేకపోయింది. కాబట్టి ఆయన వాడిని ఏం చేసినాడు? వెలుపలికి నెట్టివేసినాడు. ఆది కాండంలో చూసినప్పుడు దేవుడు మీరు నాతోటే ఉండండిరా అని ఆదాము అవ్వలను పెట్టుకుంటే, వాళ్ళ యొక్క మనసులో పుట్టినటువంటి చెడ్డ ప్రవర్తనను బట్టి వారు లోపల ఉండవలసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. ఇక్కడ బయట ఉన్నటువంటి వాడు ఆహ్వానాన్ని మన్నించి అందులో నేను ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిన వాడు సిద్ధపాటు లేని కారణం చేత లోపలికి వెళ్ళిన వాడు బయటికి త్రోసివేయబడ్డాడు. నీ స్థితి ఏ విధంగా ఉందో జాగ్రత్త. లోపల వెళ్ళటానికి, ఉండటానికి సిద్ధపడుతున్నట్లయితే ప్రభు ఎరిగినటువంటి రీతిగా నువ్వు సిద్ధపడాలి. ప్రియ సహోదర సహోదరి, ఇంకొక దృష్టాంతం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది. అది మీ అందరికీ తెలిసినటువంటిది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అనేటువంటి వ్యక్తి, చిన్ననాటి నుంచి మనం కథలు వింటూనే ఉన్నాం. తండ్రి దగ్గర ఉండవలసినటువంటి చిన్న కుమారుడు, తండ్రితో ఉండేటువంటి చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తి అంతయు తీసుకొని ఆయన దుర్వ్యాపారము వలన నష్టపోయినాడు. తను కలిగినది అంతయు తీసుకుని వెళ్ళాడు. నష్టపోయిన తర్వాత ఆయన యొక్క జీవితంలో ఒకానొక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తనకు ఆకలి వేసినప్పుడు, ఆయన పందులు తినేటువంటి పొట్టుతోటి కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళితే, నా తండ్రి దగ్గర పనివాడు కూడాను ఆకలితో మాడిపోవట్లేదు, ఆకలితో చచ్చిపోవట్లేదు, కాబట్టి నేను లేచి మా నాన్న దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. నేను లేచి మా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను నీకును పరలోకమునకును విరుద్ధంగా నేను తప్పు చేసినాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించయ్యా, నీ పని వాళ్ళలో ఒక్కడిగానైనా పెట్టుకుంటే నాకు ఆకలి తీరుతుంది అని అంటాను అని అనుకుంటూ లేచినాడు. కానీ వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే, ఆయన మనసులో అనుకుంటూ ప్రయాణమై వెళుతున్నటువంటి చిన్నవాడిని తండ్రి దూరంగా ఉండి గుర్తుపట్టినాడు. నాయనా నన్ను క్షమించనేటువంటి మాట నోట్లో రాకముందే తండ్రి ఆయన మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయనను తోడుకొని వెళ్ళి స్నానం చేయించి మంచి వస్త్రములు తొడిగించి కాళ్ళకు చెప్పులు చేతికి ఉంగరం ఇచ్చి ఆయన కొరకై మంచి విందు సిద్ధపరచడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. ఏం చేశాడు? కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఆ చిన్న కుమారుడు నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని నేను అడుగుతాను అనేటువంటి ఆలోచన తప్పున
ఆయన చేసినందుకు ఇంతగా జరిగినటువంటిది. ప్రియ సహోదరుల సహోదరి, ఇది మన ప్రభు మన కొరకే సిద్ధపరిచినటువంటి విషయం. నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను ప్రభుతో సమ్మతిస్తాను, ప్రభువా నన్ను క్షమించమని చెప్పి అడుగుతానని చెప్పేసి దావీదు అన్నట్టుగా, అయ్యా నేను చేసిన తప్పును కప్పుకోను, చేసిన తప్పును ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. చాలామంది కప్పుకుంటాం కాబట్టి మనం అందరూ నన్ను ఏమనుకుంటారో, ఇంత పెద్దవాడు ఇట్లా అనుకుంటాడేమో, వీళ్ళందరూ సీనియర్ కదా ఇట్లా అనుకుంటారేమో, లేకపోతే ఇంత నేను హోదాగా ఉన్నాను కదా నన్ను ఇట్లా అనుకుంటారేమో అని చెప్పేసి సిగ్గుపడేటువంటి విషయంలో ప్రభు దగ్గర యథార్థతను మనం పోగొట్టుకుంటూ ఉంటాం, ఒప్పుకోవటానికి ఇష్టపడం. కానీ ఈ వ్యక్తి అయితే నిజస్థితి ఆయన ఎరిగినవాడు కాబట్టి, ఆకలి అంటే ఏంటి, బాధ అంటే ఏంటి తెలుసుకున్నాడు కాబట్టి, తండ్రి నేను నీకు విరుద్ధంగా పాపం చేసినానని చెప్పి క్షమించమని అడుగుతాననేటువంటి ఒప్పుదలతో వచ్చినాడు కాబట్టి ప్రభు హృదయాలు ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అందుకనే దూరంగా ఉన్నప్పుడే తన కుమారుని దగ్గరికి వెళ్ళి తనను చేర్చుకున్నాడు. ఇప్పుడు లోపల ఉండవలసినటువంటి కుమారుడు తన స్వయంకృతం చేత వెలుపలికి వెళ్ళిపోయినటువంటి కుమారుడికి మారు మనసు వచ్చింది. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆయనను చేర్చుకున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆయనకు ఇంకొక కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడులాగా నీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని చెప్పేసి పాలు అడగలేదు, తండ్రితోటే ఉన్నాడు. నావన్నీయు నీవన్నీయు నావి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. కానీ తమ్ముడు తిరిగి వచ్చేటువంటి సమయానికి ఆ పెద్దవాడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ తమ్ముడు వచ్చినటువంటి విషయం వార్త ఆయనకి తెలియదు. కొంత ఆలస్యమైన తర్వాత తమ్ముడు ఇంటికి చేర్చుకున్న తర్వాత, తండ్రి ఆయన కనికరించిన తర్వాత, తండ్రి ఆయన కోసం విందు సిద్ధపరిచిన తర్వాత, ఆ యొక్క ఆర్భాటంతో ఇల్లంతా వాతావరణం మారిపోయిన తర్వాత అప్పుడు వచ్చినాడు పెద్ద కుమారుడు. అరే ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా మా ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు పనివారు చెప్పినారు, మీ తమ్ముడు మరి తిరిగి వచ్చినాడు అని. తమ్ముడు రావటం ఏంటి? అవునయ్యా, అప్పుడెప్పుడో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినాడు కదా, మీ తమ్ముడు వెళ్ళిపోయినటువంటి తమ్ముడు తిరిగి వచ్చినటువంటి తమ్ముడిని మీ నాన్నగారు చేర్చుకున్నారు. వాడిని ఎట్లా చేర్చుకుంటాడు? నేను ఇన్ని రోజులు ఈయన దగ్గర ఉన్నాను, నేను ఇన్ని రోజులు ఈ పని చేస్తూ వచ్చినాను, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా నేను ఉంటూ వచ్చినాను, కానీ ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వాడిని ఆయన చేర్చుకున్నాడు, నన్ను ఒక్కరోజు కూడా జ్ఞాపకమే చేసుకోలేదే అనేటువంటి ఆలోచనతో వచ్చినాడు. 28వ వచనం దయచేసి చూడండి, లూకా సువార్త. కోపపడి చాలమ్మా ఆయన లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ప్రియులారా, ఇది అర్థం చేసుకోవాలి మనం. యాక్చువల్గా ఈయన ఎక్కడ ఉండవలసిన వాడు? లోపల ఉండవలసిన వాడు బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళి తిరిగి లోపలికి. ఇప్పుడు చూసినటువంటి విషయాలు అన్నిట్లో కూడాను అందరూ ఆయన లోపల ఉండటం కోసం ఇష్టపడుతున్నప్పుడు, ఈ వ్యక్తి మాత్రం బయట నుండి లోపలికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ పెద్ద కొడుకు మరెవరో కాదు, నువ్వే ఆ పెద్ద కొడుకు. మాట విననటువంటి పరిస్థితికి నువ్వు లోపలికి వెళ్ళటానికి ఇష్టపడలేదు, నువ్వు సరిదిద్దుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు, తండ్రి ప్రేమను ఎరగటానికి కూడా నువ్వు ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో, లోపలికి వెళ్ళనొల్లని పరిస్థితుల్లో, ఆది కాండంలో చూసినప్పుడు ఆదాము అవ్వలతో లోపల ఉన్నటువంటి తండ్రి రాజు అయినటువంటి స్థానంలో విందు సిద్ధపరిచి ఆ యొక్క విందుశాలలో లోపల ఉన్నటువంటి తండ్రి, చిన్న కుమారుని యొక్క విషయంలో తనకున్నటువంటి దాన్ని కూడాను చిన్న కుమారుడికి అప్పచెప్పి లోపల ఉన్నటువంటి తండ్రి, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క పెద్ద కుమారుని విషయంలో లోపలికి వెళ్ళనొల్లనటువంటి వాని కోసం ఆయన బయటికి రావాల్సి వచ్చింది. అక్కడ చదవబడినటువంటి మాట అది. ఆయన అంటే తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకొనెను. సోదరుడు, మూర్ఖంగా ప్రవర్తించినటువంటి నీ యొక్క జీవితంలో నిన్ను కూడా చేర్చుకోవాలన్నటువంటి ఆశతోటి తండ్రి బయటికి రావాల్సి వచ్చింది.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చెప్పబడినట్లుగా ఆయన తండ్రితో కూర్చుని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక నరావతారుడిగా రిక్తుడిగా ఈ లోకంలోనికి ఆఖరి రక్తపు బొట్టు చిందించేంత వరకు కూడాను తనను తాను తగ్గించుకున్నాడు, బయటకు వచ్చినాడు. ఎందుకు తెలుసా? నిన్ను లోపలికి తీసుకెళ్ళటానికి, నువ్వు ఆయనతో పాటు ఉండాలని చెప్పి తండ్రి యొక్క ఆశ ఉద్దేశం నెరవేర్చుకోవటం కోసం, నిన్ను ఆయనతో తీసుకుపోవటం కోసం తండ్రి వెలుపలికి వచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో తన యొక్క స్థితిని కూడా తగ్గించుకున్నటువంటి వాడై ఆయన బయటకు రావాల్సి వచ్చేది. ఆయన బయటకు వచ్చి నీ కోసం నా కోసం యాతన పడాల్సి వచ్చేది. ఆయన అలాగున అనేక విషయాలలో కూడాను అవమానపరచబడాల్సి వచ్చేది. ఏ రోజు కూడాను ఆయన తగ్గింపు లేనటువంటి వ్యక్తి నీ కోసం నా కోసం అంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ తండ్రి ప్రేమని ఈ రోజైనా గుర్తుపడతావా? ఇకనైనా నీ యొక్క మొండితనాన్ని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళటానికి ఇష్టపడతావా? ఇంకొక సాదృశ్యం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. పరలోక రాజ్యము బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. సరే, ఈ మాటతోటి మీకు అర్థమై ఉండొచ్చు, ఎవరు ఏంటి ఈ సంగతి అని చెప్పేసి. 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు. ఈ యొక్క 10 మంది కూడాను ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు అని చెప్పేసి వ్రాయబడి ఉంది. కానీ ఈ 10 మందిలో 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడి లేరు అనేటువంటి వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ పెద్ద కుమారుడు రూపంలో ఉన్నటువంటి మనం పైకి మాత్రం ఆ విధంగా కనిపిస్తూనే ఉన్నాం, కానీ పైకి తండ్రితో ఉన్న వారంగానే కనిపిస్తుంటున్నాం, కానీ మన యొక్క హృదయాల్లో మార్పు రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచో ఈ యొక్క సంఘంతో అంటుకట్టుబడి ఉన్నాం, కానీ అనేక బోధలు వింటూ ఉన్నాం, కానీ అనేకమైనటువంటి కార్యకలాపాలు సంఘంతో కూడి చేస్తూ ఉంటున్నాం, కానీ మన యొక్క శరీర తత్వం అనేటువంటిది మనలో నుండి బయటికి రాలేదు. గలతీలకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి రీతిగా శరీరానుసారమైనటువంటి వారముగానే జీవిస్తూ ఉంటున్నాం, కానీ ఆత్మానుసారమైనటువంటి వాళ్ళంగా మనము ఉండట్లేదు. ఇక్కడ ఈ 10 మందిలో కూడాను ఈ 5 కూడాను ఇదే దేవునిలో ఉన్నవారుగా కనిపిస్తున్నారు, దేవుని కొరకు సిద్ధపడిన వారుగా కనిపిస్తుంటున్నారు, కానీ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వారుగా లేరు. ఇక్కడ ఆ 10 మంది కలిగినటువంటిది ఏంటి? ఈ 5 మంది కలిగినటువంటిది ఏంటి? ఈ 5 మంది కలిగి లేనిది ఏమిటి? సిద్ధపాటు అని చెప్పినట్టు అక్కడ నూనె అని చెప్పబడింది కదా, అది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు ప్రతి అడుగులో కూడాను, ప్రతి తలంపులో కూడాను, ప్రతి క్రియలో కూడాను, ప్రభువా ఇది నేను చేయొచ్చా, ఈ విధంగా నేను నడుచుకోవచ్చా, ఈ విధంగా నేను ఉండొచ్చా అనేటువంటిది ప్రతిదీ కూడాను ప్రభువుతోటి సమ్మతించి చేసుకోవాల్సినటువంటి విధంగా ప్రవర్తించుకునేటువంటి వాళ్ళు ఆత్మానుసారమైనటువంటి వాళ్ళు. కానీ ఆ నూనె లేనటువంటి 5 వారు పేరుకు మాత్రం ఇక్కడ ఉన్నారు, కానీ ప్రభువుకు దూరస్తులుగా ఉన్నారు. వారి యొక్క శరీరాలు దేవునిలో ఉన్నట్టుగా ఉంటున్నాయి, కానీ సంఘంలో ఉన్నట్టుగా ఉంటున్నాయి, కానీ సమాజంలో ఉన్నట్టుగా ఉంటున్నాయి, కానీ వారి యొక్క ఆలోచనలు క్రియలు ఇవన్నీ కూడాను లోకానుసారమైనటువంటిగా కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రియులరా, ఈ 10 మంది యొక్క ఉద్దేశం ఏంటి? 10 మంది పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయనతో పాటు మేము లోపలికి వెళ్ళాలి అనేటువంటిది కదా. ఆ 10 మంది ఆలోచన ఏంటి? ఆయన వస్తాడు, మేము లోపలికి వెళ్ళాలనేటువంటిది. కానీ వాడు ఎదురు చూసినటువంటి సమయంలో ఆయన రాలే. మన బలహీనతలు కూడా అదే. ఆయన ఇంకా ఆలస్యం అవుతుంది కదా, ఇంకా రాలేదు కదా, చాలా సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తుంటున్నాడు కదా అని చెప్పేసి ఆ నిర్లక్ష్యంతో మనం ఉంటున్నాం. కానీ ప్రభు ఈరోజు వస్తే మనం ఎక్కడా? ప్రభు ఈరోజు వస్తే నేను లోపలికి వెళ్ళగలనా అనేటువంటి ధైర్యంతో మనం లేము. ప్రియులారా, మనకు బుద్ధి కలగటం కోసమే ఇవన్నీ కూడాను దేవుడు వ్రాయించి ఉంచుంటున్నాడు. ప్రభు కోరుకునేది ఏంటంటే నా ఆవరణంలో నివసించులాగా ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడిగా ఉంటున్నాడు. అందరినీ పిలిచినాడు, అందరూ నాతో ఉండాలనుకున్నాడు, కానీ
కొంతమందే సిద్ధపడ్డారు. కానీ ఆ కొంతమందిలో ఇప్పుడు చూసాం కదా, ప్రభు అయితే అందరిని కోరుకున్నాడు. కానీ లోపల ఉండవలసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు. బయట ఉండాలని ఆశపడ్డారు, లోపలికి ఇమడలేకపోయినారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి, బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వెళితే ఇదేంటండి లోపల బయట అంటే నిజం. ఆలోచన చేయి, నువ్వు ఎక్కడుంటున్నావు, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది. ప్రభు అయితే ఆయనతో ఉండటం కోసం ఆయన మరి నేను కోరుకుంటూ ఉంటూ ఉండగా ఇక్కడ చెప్పబడినటువంటి మాట బహు భయంకరమైనటువంటి మాట. వాళ్ళు అనుకున్నటువంటి గడియలో ఏమైపోయింది, పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత తలుపు వేయబడింది. దయచేసి చదవండి మా 10వ వచనం నుండి. యా చాలు తల్లి. అప్పుడు సిద్ధపడి ఉండిన వారు, ఈ మాట మామూలుగా కనిపించవచ్చు కానీ ఇది బహు భయంకరమైనటువంటి మాట. అది కష్టతరమైనటువంటి మాట, అది శ్రమతో కూడినటువంటి మాట, అది ఓర్పుతో కూడుకున్నటువంటి మాట. సిద్ధపడటం. దేవుని యొక్క వాక్యాన్ని రోజు వింటూ ఆ వాక్యానుసారంగా సిద్ధపడటం మనకు అవసరం. అప్పుడే ఆయనతో పాటు లోపలికి వెళ్ళటానికి నీకు యోగ్యత ఉంటుంది. సిద్ధపడుతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యమును నీ లోపల మార్పు చెందే విధంగా నీవు విధేయత చూపుతూ ఉన్నావా? ఆ వాక్యానుసారంగా నడవటానికి ప్రయాసపడుతూ ఉంటున్నావా? పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిద్ధపడేవాడిగా ఉంటూ ఉన్నానా? సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడిను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని వారు అడిగారు. ఎందుకంటే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలని ఆశపడ్డారు కదా. మేము కూడా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం, అయ్యా మేము వచ్చాం అని చెప్పినప్పుడు అతడు నేను ఎంత భయంకరమైన మాట అని, మీరెవరో నాకు తెలియదు అన్నట్టు. అయ్యా మేము ప్రతి వారం కూటాలకు వచ్చేవాళ్ళం, ప్రతి బైబిల్ స్టడీకి మేము వచ్చేవాళ్ళం, ప్రతి ప్రార్థన కూటానికి వచ్చేవాళ్ళం, ప్రతి గృహ కూటంలో మేము ఉండేవాళ్ళం, ప్రతి పాటల్లో మేము ఉండేవాళ్ళం, ప్రతిసారి వాయిద్యాలు వాయించేవాళ్ళం, ప్రతిసారి మేము చందా వేసేవాళ్ళం, ప్రతిసారి మేము అన్ని వంట పనులు చేసేవాళ్ళం అన్నీ చెప్తే ప్రభు ఏమంటాడంటే మనల్ని మీరెవరో అనిపించుకుందామా? మీరెవరో నాకు తెలియదని చెప్పేసి ప్రభు చేత అనిపించుకుందామా? లేకపోతే కింద చెప్పబడినటువంటి రీతిగా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని చెప్పేసి అనిపించుకుందామా? ప్రియ సహోదరుడా సహోదరి, మనల్ని అందరం కూడాను ఈ విధంగా విడిచిపెట్టిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందుగురించే ఈ బల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుతుంటున్నాడు, నేను లోపల ఉంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. కానీ మీరు ఎలా ఉన్నారు? మీ యొక్క పరిస్థితి, మీ యొక్క నైజం, మీ యొక్క ఉద్దేశం, మీ ఆంతరంగం ఇవన్నీ కూడాను లోపలికి వెళ్ళాలనేటువంటి ఆశతో చేసినట్లయితే లోపలికి వెళ్ళగలుగుతారు. అంటే సిద్ధపడితే తయారై ఉండగలుగుతారు. లేకపోతే క్రీస్తును పోలి నడుచుకోనకుండా క్రీస్తులో ఉన్నానని చెప్పేసి అనుకుంటూ ఈ లోకానుసారమైనటువంటి ఆచారములు, అలవాట్లు, పద్ధతులు, హోదాలు, పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఆయనను గనక మీరు విడిచిపెడితే, నిర్లక్ష్య పెడితే మీరు బయటే ఉంటారు. చేర్చుకొని పడేటువంటి గుంపు లోపల మీరు రాలేరు. ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను నన్ను అటువంటి పరిస్థితులు అంతటి నుంచి కూడాను ఈ లోకంలో నుండి తప్పించడం కోసం ఆయన నాకు వచ్చినటువంటి శ్రమలన్నింటినీ కూడాను భరించినాడు. మరణము నుండి జీవములోనికి దాటింప చేసేటువంటి మార్గాన్ని సిద్ధపరిచినాడు. అదే ఆ మార్గం. నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు ఎవరు కూడాను దప్పికొనరు, ఎవరు కూడాను ఆకలి కొనరు. నా కొరకు మీరు నిలబడినప్పుడు, నా మాట కోసం మీరు నిలబడినప్పుడు, అంటే దేవుని యొక్క వాక్యం అట ఏ విధంగా ఉంటుందంట, మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనము జీవించగలుగుతాం. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల్లో కూడాను ఆయన మన బలహీనతలను భరించి మనలను ఆయన బలపరిచేటువంటి దేవుడిగా మనకు ఉంటూ వచ్చినాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన లోపలికి చేర్చుకోగలిగేటువంటి యోగ్యతను ఆయన ద్వారా మనము
పొందగలిగేటువంటి వారముగా ఉంటాం. ప్రియ సహోదర సహోదరి, మరి ప్రతి విషయంలో కూడాను దేవుడు మనకిచ్చినట్టు ఈ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని, ప్రభువా ఈ బలహీనత నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, ఈ బలహీనత నేను తప్పించుకోలేకపోతున్నాను, ఈ బలహీనతలో నేను విడిపించుకోలేకపోతుంటున్నాను. ప్రియ సహోదర సహోదరి, ప్రతి వారికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రభు అంటున్నమాట, నేను మీ గురించి చింతిస్తూ ఉన్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయడి అని చెప్పి అంటున్నాడు. మనకున్నటువంటి ఆ బలహీనత ఏంటో, ఆ చింత ఏమిటో, మనకున్నటువంటి లేమి ఏమిటో, దీన్ని అంతటిని బట్టి ప్రభు దగ్గర ఒప్పుకునేటువంటి వారంగా ఉన్నప్పుడు, చిన్న కుమారులాగా యథార్థంగా అంగీకరించినప్పుడు ప్రభు అంటాడనమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా వాక్యమును నువ్వు గైకుంటివి కనుక ఎస్ ప్రియులారా, ఈ మాటను ఆధారం చేసుకుందామా? ప్రభువా నేను బలహీనుడను, నేను తప్పించుకోలేకపోతున్నాను, నేను విడిపించుకోలేకపోతున్నాను, ఈ లోకానుసరమైన అలవాట్లు ఆచారాలు వీటన్నిటితో ప్రకారంగా నేను నీ దగ్గరకు ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నన్ను ఇవి గుంజుతూ ఉంటున్నాయి అని చెప్పేసి ప్రభు మీద ఆధారపడదామా? ప్రభు యొక్క వాక్యం మీద ఆధారపడదామా? ప్రభు యొక్క మాట మీద, మన భాషలో చెప్పాలంటే ఆయన వాగ్దానం మీద మనం ఆధారపడదామా? ఆయన వాగ్దానం మీద మనం ఆధారపడినప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడిగా మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. అనేక విషయాలలో ఎన్నో వాగ్దానాలు ఆయన మన పట్ల నెరవేరుస్తూ వస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుల సహోదరి, మనము నీవు నా ఓర్పు విషయము వాక్యముని గైకుంటివి కనుక శోధించుటకు లోకం మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అనేటువంటి మాటను పట్టుకొని, ప్రభువా నేను నీ మాటను బట్టి లోపలికి రావాలనుకుంటున్నానయ్యా, నీ మాటను బట్టి నేను నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నానయ్యా, ఆ చేర్చుకునేటువంటి గుంపుల్లో నేను ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని చెప్పేసి ప్రభు దగ్గరికి వద్దామా? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? లోపల ఉన్నానా, బయట ఉన్నానా? నేను ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాను? లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. లోపలికి వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడాలి? మన మీద మనం ఆధారపడటం కాదు. అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్నటువంటి వాడిగా కాకుండా, ఆ పెండ్లి వస్త్రం అంటే ఇప్పుడు ఇంకా చాలా అంశాలు మనకు ఉంటూ ఉన్నాయి. ఆ విధమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారంగా మనం సిద్ధపడాలి. క్రీస్తును ధరించుకున్న వారంగా సిద్ధపడినప్పుడు క్రీస్తు మనలను తన దగ్గరకు చేర్చుకోవడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలో కూడాను తప్పించేవాడిగా ఉంటాడు. మనకు మార్గాన్ని సూచించేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ నువ్వు బయట ఉన్నట్టుగా నీకు అర్థమైతే ప్రభు బల దగ్గరకు సమీపించేటప్పుడు, ప్రభువా నేను లోపల ఉండాలని ఆశపడుతుంటున్నాను, నీ దగ్గరికి నేను సమీపంగా రావాలని ఆశపడుతున్నాను, దయచేసి నన్ను చేర్చుకోవా అని చెప్పి ముందుగా బతిమలాడితే లోపలికి వెళ్తాం. కానీ తర్వాత బతిమలాడితే ఆయన ఏమంటాడు మన గురించి? నువ్వెవరవో నేను ఎరగను అని చెప్పేసి అటువంటి కాదు కాకుండా, ప్రభువా నీ సన్నిధికి నేను రావాలని ఆశపడుతున్నాను చెప్పి ప్రభు దగ్గరికి వెళదామా? రండి, ఈ కొద్ది తలంపులతోటి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అలాగనే ప్రభు యొక్క సన్నిధి లోపలికి వెళ్ళటానికి ప్రయాసపడదాం.